అందున ఎదుర్కొన్నది ఏదో సామాన్యమైన పండితులండి అంటే పర్వాలేదు. మీ పూర్వమీమాంస కర్మ మార్గం గురించి ఆయన వాదించినటువంటి వాదన సామాన్యమైన వాళ్ళతో కాదు. కుమరిల భట్టు అప్పటికే సుబ్రహ్మణ్యావతారం. ఆయన గొప్ప పునాదులు వేసేశాడు. ఎందుకంటే కర్మ మార్గం లేకపోతే జ్ఞాన మార్గానికి అవకాశం లేదు. ముందు వైదిక కర్మ నడవాలి. అందుకని కర్మ మార్గం నాన్నగారు వస్తున్నారని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుమరిల భట్టుగా వచ్చి వ్యవస్థ చేసేశాడు. కానీ అది ఒక్కటే పరమ ప్రయోజనం కాదు, జ్ఞాన మార్గం కూడా ఉంది అని అప్పుడు మళ్ళీ చెప్పాలి అంటే పూర్వమీమాంస పరమ ప్రయోజనం కాదని మాట్లాడడం అంత తేలిక విషయం కాదు. అందులో అంతంత పెద్ద పెద్ద విద్వాంసులు ఆ రోజుల్లో. అందులో కుమరిల భట్టు ఉన్నాడు, మండనమిశ్రుడు ఉన్నాడు. వీళ్ళందరినీ గెలవాలి. గెలిచి వాళ్ళు అంగీకరించి నిజమే శంకరాచార్యుల వారు చెప్పింది సత్యమే అని ఆయన మీద అమర్షం పెంచుకోకుండా ఆయన వెంట నడవాలి. అది ఎంత కష్టమైన విషయం. కుమరిల భట్టు, నాగార్జునుడు, ధర్మాకృతి, వసుబంధు మహావిద్వాంసులు ఒక్కొక్కళ్ళు, సరస్వతి స్వాధీనులు. అటువంటి వారితో వాదించి గెలిచి వెళ్ళాలంటే వాళ్ళని ఒప్పించి వాళ్ళని తన మార్గంలోకి తిప్పుకుని అందులో ఉన్నటువంటి సారవంతమైన విషయాన్ని పరిరక్షించి అంతా మీది ఎందుకు పనికి మాలింది అని అనడం కాదు, అందులో ఎంత సారవంతమైన విషయం ఉందో దాన్ని అంగీకరించి నిలబెట్టాలి. లేకపోతే పక్షపాత దృష్టి అయిపోతుంది. అందుకని ఎంతవరకు సారవంతమో అంతవరకు అంగీకరించి ప్రోత్సహించాలి. ఎక్కడ ప్రయోజన సిద్ధికి భంగకరమో దాన్ని తొలగించి ఇది ప్రయోజనకరం కాబట్టి ఇక్కడ మీరిటు మళ్ళాలని వాళ్ళని ఒప్పించగలగాలి, మెప్పించగలగాలి, తనని అనుసరించేటట్టు చేయగలగాలి. అది చెయ్యడం అంటే ఎంత కష్టమైనటువంటి విషయం. పైగా అప్పుడున్నవాళ్ళు సరే శంకరాచార్యుల వారు చెప్పినటువంటి మాటని వాళ్ళు అంగీకరించారు. ఎందుకంటే శంకరాచార్యుల వారు చెప్తుంటే వాళ్ళు విన్నారు కాబట్టి. శంకరాచార్యుల వారి మార్గం పట్టుకుని తర్వాత మళ్ళీ అలాగే తరించిన వాళ్ళు కూడా ఉంటే మనకి ఒక సంతోషంగా ఉంటుంటుంది. చూసావా శంకరాచార్యుల వారు వ్యవస్థీకృతం చేసిన మార్గంలో ఎలా తరించారో అని. ఆధునిక కాలంలో స్వామి వివేకానంద నయితి నయితి నయితిని ఆత్మమార్గం వైపుకి శంకరుడు చెప్పిన పథంలో ప్రయాణించిన మహాపురుషులు. అట్లాగే దక్షిణ దేశంలో అరుణాచలంలో భగవాన్ రమణ మహర్షి, భగవాన్ రమణులు శంకరాచార్యుల వారు చూపించినటువంటి మార్గంలోనే నడిచి ఎప్పుడు నువ్వెవరో తెలుసుకో, అసలైన నేను ఎవరో తెలుసుకో అని నిరంతర ప్రబోధం చేశారు. చేసి అసలు నేను ఏదో ఆ నేనుగా అనుభవమును పొంది నిలబడగలిగారు. అంటే శంకరాచార్యుల వారు ప్రబోధం చేసినటువంటి మార్గము పరమ సత్యము అని చెప్పి అందులో వెళ్ళిన వారు తరిస్తూ నిరూపణం చేస్తున్నారా లేదా అంటే అట్లా చూపించగలగాలి.